మైలో తన నిద్రలో ఒక కలలో బబుల్లో తేలుతున్నట్టు ఊహించుకొని నిద్రలేచాడు. దాన్ని ఒక మిషన్గా తయారు చేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. అలానే ఒక ఇంటి వెనకాల ఉన్న తన ల్యాబ్కి వెళ్ళాడు. అక్కడ కొన్ని మిశ్రమాలన్నీ కలిపి బబుల్ తయారు చేస్తున్నాడు. అలానే ఒక పెద్ద బబుల్, చెవులున్న ఒక స్పూన్, ఇవన్నీ కలిపేసి ఒక బబుల్ తయారు చేశాడు మిషన్ ఆతృతతో మిషన్ బటన్ ఆన్ చేశాడు. దాంట్లో నుంచి ఒక పెద్ద బబుల్ వచ్చింది. దాంట్లో తన క్యాక్టస్ ఇరుక్కుంది అని చూసి మైలో నవ్వుకున్నాడు. అదొక పెద్ద బబుల్గా మారిపోయింది. అలానే పైకి ఎగిరిపోతూ విలేజ్లోకి వెళ్తూ ఉంది. దాంట్లో నుంచి మైలో కూడా ఆ బబుల్లో ఇరుక్కొని పైకి ఎగిరిపోయాడు. అలానే పక్షులు అన్నీ చూసి మైలో నవ్వుకుంటున్నాడు. అలా గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు కోళ్ళు, మేకలు కూడా బబుల్స్లో ఇరుక్కుపోయాయి. అలాగే ఒక బామ్మ కూడా. అలానే బబుల్స్ అన్నీ కూడా మొత్తం విలేజ్ అంతా విస్తరించాయి. అలాగే ఒక డాగీ కూడా బబుల్తో ఆడుకుంటూ దాని వెంట పడుతుంది. పిల్లలందరూ బబుల్స్ వెంట పడుతూ బబుల్స్ పట్టుకుంటున్నారు. అలానే టేబుల్, గ్లాసెస్ అన్నీ కూడా, అలాగే ఒక నిక్కరు అన్నీ గాల్లో తేలుతున్నాయి. ఆవు. అలానే ఒక మార్కెట్లో వెళ్ళి బబుల్ బ్లాస్ట్ అయింది. అది చూసి మైలో నవ్వుకుంటున్నాడు. గాల్లో ఎగురుతూ మాట్లాడుతున్నాడు. పిల్లలందరూ బబుల్స్ ఆడుకోవడానికి, ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే దాంతో రేసులు పెట్టుకుంటున్నారు. అలాగే చిన్ని బుజ్జిబాబు కూడా దాంట్లో ఒక బబుల్లో ఇరుక్కున్నాడు. హైఫై ఇస్తూ బబుల్స్తో ఆడుతున్నాడు మైలో. అలానే అందరూ కూడా బబుల్స్తో ఆడుకుంటున్నారు. అలా ఒక బబుల్ వెళ్ళి మేయర్కి చుట్టుకుంది. ఆ మేయర్ బయట నుంచి కేకలేస్తున్నాడు. సీరియస్ అయ్యాడు. మైలోకి ఏమీ అర్థం కాలేదు. తనను తలగొక్కుంటూ ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. అలానే ఊర్లో జనాలందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆ మైలో తయారు చేసిన బబుల్ పెద్దగా మాన్స్టర్గా మారిపోయింది. ఆ మాన్స్టర్ని ఎలాగైనా చేయాలనుకొని మిషన్ ఆపడానికి ట్రై చేశాడు. ఈలోపు విస్పర్కి తన ముఖం మీద పడింది. అలానే తన ల్యాబ్లో ఉన్న అన్ని పదార్థాలను ట్రై చేస్తూ ఒక మిషన్లో మళ్ళీ బబుల్స్ తోటి ఆ మాన్స్టర్ని చంపడానికి రెడీ అయ్యాడు. అలానే ఆ మాన్స్టర్ పెద్దగా మారి వస్తుండగా మైలో రా రా అని రెచ్చగొట్టాడు. అలానే మైలో వైపు వస్తున్న మాన్స్టర్ని చూసి ఎదుర్కొన్నాడు మైలో. చాలా భయంకరంగా పెద్దగా మారిపోయి మాన్స్టర్కి ఎదురుగా వెళ్ళాడు మైలో. అలానే ఒక పెద్ద శబ్దం వచ్చి ఆ పెద్ద బబుల్గా మారిపోయిన మాన్స్టర్ బబుల్ టాప్ అని పేలిపోయింది. అలా పేలిపోవడంతో మొత్తం గ్లిటర్ వర్షం మైలో మీద కురిసింది. అలాగే ఒక ఉడత మైలో ఒక కళ్ళజోడు పెట్టుకొని చూస్తోంది. టూ మచ్ బబుల్ అని మిషన్లో కనిపించింది. అలానే మేయర్ ఒక బబుల్లో ఇరుక్కున్నాడు. అది మైలోకి ఏం అర్థం అవ్వట్లేదు. సరే, సెకండ్ ప్లాన్ బి వేశాడు. ప్లాన్ బిలో మిశ్రమాన్ని బాటిల్లో వేశాడు. అది పేలిపోయింది, పెద్దగా మారిపోయింది. అది పిల్లితో సంప్రదించాడు. ఒక మిషన్లో దాన్నంతా కూరాడు. ఆ మిషన్ని స్టార్ట్ చేశాడు. మైలో అంతా ఒక వెపన్స్ అన్నీ ధరించి రెడీ అయ్యాడు. తను స్పూన్లో ఉన్న చిన్నదాన్ని తన చెవులో పెట్టుకున్నాడు. అది ర్యాకెట్లా తయారు చేసి గాల్లోకి ఎగిరిపోయాడు. పక్షులన్నీ కూడా గాల్లో బబుల్స్ ఎగిరిపోతున్నాయి. మైలో కూడా ఎగిరిపోతున్నాడు. ప్రజలందరూ కూడా అది వింతగా చూస్తున్నారు, విలేజ్లో వాళ్ళు. అలాగే మైలో ఆ
ఆ బబుల్స్తో చాలా బాగా ఆడుకుంటూ మైలో అలా ఎగురుతూ ఒక పెద్ద బబుల్గా మారిపోయింది. అలాగే మైలో ఎగురుకుంటూ వెళ్తుండగా ఆ విలేజ్లో అందరి మీదకి బబుల్స్ అన్నీ పడిపోయాయి. మైలో పైనుంచి కింద పడిపోయారు. అని అరిచాడు. అప్పుడు విలేజ్లో వాళ్ళందరూ చూస్తూ ఉండగా మైలో ఆ బబుల్తో ఒక దగ్గర ల్యాండ్ అవ్వాడు. ఆ బబుల్స్ అన్ని విలేజ్ అంతా పడుతుండగా అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. మైలో వింతగా నవ్వుతున్నాడు. అలానే జంతువులన్నీ కూడా గాల్లో ఎగురుతూ ఉన్నాయి. బబుల్స్లో రెయిన్బో కూడా వచ్చింది. మైలో ఒక టాప్ ఇంటి మీద ఉండి చూస్తున్నాడు. మేయర్ తలపై కిరీటంలాగా చెవులకి అన్నీ బబుల్స్ ఉన్నాయి. అది చూసి ప్రజలందరూ నవ్వుతున్నారు. మైలో కూడా కైండ్గా నవ్వుతున్నాడు. మేయర్కి కూడా కొంచెం నవ్వు వచ్చింది. అది ఆపుకుంటూ సీక్రెట్గా చూస్తూ ఉన్నాడు. మైలో ప్రేమగా అంటున్నాడు, నేనంతా సేఫ్ ప్లాన్ చేశాను అని. అందరూ చప్పట్లు కొట్టారు. అలానే మైలో సేఫ్ ఇన్వెన్షన్ ఉంటుండగానే తన రోబోట్ మంటలు విరజిమ్ముతుంది. ఇది స్పూన్ తన చరిత్రలో రాస్తుంది. క్యాక్టస్ తన బబుల్లో ఇరుక్కున్న క్యాక్టస్ కనిపించింది. బబుల్ ఆకాశంలో ఎగురుతుండగా క్యాక్టస్ చూస్తూ హైఫై ఇచ్చాడు. ఇదే ద ఎండ్.